కార్తీక మాసంలో అలాగే ఉపవాసం ఉన్నప్పుడు పగలు నిద్రపోకూడదట కదా! అలా నిద్రపోతే ఫలితం మనకి రాదుట కదా! అని చెప్పి అడుగుతున్నారు. సరే ఇప్పుడు నిద్రపోవద్దు. ఎందుకంటే పగలు నిషిద్ధము నిద్ర అని చెప్తానండి నేను. వెంటనే మీరు ఆ మాట పట్టుకుని, అదిగో హేమగారేమో పగలు నిద్రపోవద్దన్నారు. పడుకుంటే ఫలితం రాదుట కదా! అని చెప్పి మీరు నిద్రపోరు. పొద్దున్న ఎప్పుడో నిద్రలేస్తాం. మనమేమో మధ్యాహ్నం కూడా పడుకోవద్దంటాం. అప్పుడేమవుతుంది? చిరాకొస్తుంది. ఆ చిరాకు, అలసట ఎవరి మీద చూపిస్తాం? ఇంట్లో వాళ్ళ మీద చూపిస్తాం. అప్పుడు వాళ్ళేమంటారు? ఇదిగో నువ్వు పొద్దున్నే లేచి మొదలెట్టావు కదా! అందుకే అలసిపోతున్నావు. నువ్వు మొత్తానికి మానేయి అంటారు కదా! కాబట్టి శరీరం బాగా అలిసిపోయి పొద్దున్నుంచి అన్ని పనులు చేసి కాసేపు మనం విశ్రాంతి తీసుకోవాలి అని అనుకుంటే విశ్రాంతి తీసుకోండి. కాదు నేను విశ్రాంతి తీసుకోను, ఫలితం రాదు అని మొండిగా కూర్చున్నారు అని అనుకోండి, ఎవరి ఆరోగ్యం పాడైపోతుంది? మన ఆరోగ్యమే పాడైపోతుంది. మనం నిద్రపోవాలని